సోకోదే. హే గైస్, వెల్కమ్ టు ఎస్ఎస్కే సినిమాటిక్ క్రానికల్స్. ఈ మూవీ చూడడానికి నాకు కొద్దిగా టైం పట్టింది. సో మూవీ చూశాక దాన్ని రివ్యూ చెప్పడానికి నాకు ఇంకా టైం పట్టింది. సో ఈ మూవీకి అయితే పవన్ కళ్యాణ్ గారికి ద బెస్ట్ టైటిల్ కార్డ్ ఎవర్ అండ్ ద బెస్ట్ బీజిఎం ఎవర్ అండ్ ఆల్సో ద బెస్ట్ ఇంట్రో ఎవర్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మీరు చూస్తుంటే వింటుంటే మీకే అర్థమవుతుంది. సో ఇందులో స్టోరీ బిల్డింగ్, క్యారెక్టర్ బిల్డింగ్ ఇవన్నీ సుజిత్ అయితే బాగానే చేశాడు. అండ్ ఈ మూవీని సాహోతో కూడా లింక్ చేసి ఓజీకి సీక్వెల్ పార్ట్ అవుతుందని చెప్పి మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో ఇందులో ఉండే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా న్యాచురల్గా చేశారు. సో స్టోరీ పరంగా చూసుకున్నట్టయితే ఈ మూవీలో ఉన్న స్టోరీ అంతగా నాకు ఎక్కలేదు, బట్ మూమెంట్స్ పైన అయితే వెళ్ళింది. సో ఎలివేషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ తమన్కి అయితే కుడోస్ ఫర్ హీజ్ టెరిఫిక్ అండ్ ఎలక్ట్రిఫైయింగ్ బీజియం. అండ్ ఇందులో అయితే మనకు ఇమ్రాన్ హష్మి గారు అయితే నటించారు ఇన్ ప్రొటాగనిస్ట్ రోల్, అండ్ విచ్ ఈజ్ క్వైట్ డీసెంట్ ఎనఫ్. అండ్ దీన్ని చెప్పాలంటే మనకు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ని గబ్బర్ సింగ్లో అయితే ఎలా అయితే ఎంజాయ్ చేసామో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ద సేమ్ కైండ్ ఆఫ్ వైబ్స్ ఆర్ ఆల్సో ఫర్ దిస్ మూవీ అని చెప్పాలి. ఎందుకంటే ఇది స్టోరీ పరంగా చూసుకుంటే ఇట్స్ అ గుడ్ స్టోరీ, బట్ దీన్ని పవన్ కళ్యాణ్ తమన్ లేకపోతే ఈవెన్ వీ కాంట్ ఇమాజిన్ దిస్ మూవీ. సో దాట్స్ ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ ద స్టోరీ ఈజ్ జస్ట్ ఓకేష్, బట్ ద రిమైనింగ్ థింగ్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ పర్ఫెక్ట్లీ వర్క్డ్ ఆర్ ఎలివేషన్స్ అండ్ బీజిఎం అండ్ ఆల్సో ద స్మాల్ మూమెంట్స్ ఇన్ యాక్షన్ సీన్స్. సో పవన్ కళ్యాణ్ గారికి కొన్ని ఇలా మార్షల్ ఆర్ట్స్ తెలిసి ఉండడం ఒక కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే స్వాడ్ని తిప్పడంలో, సో ఒక స్వాడ్స్మెన్కి ఉండాల్సిన బాడీ లాంగ్వేజ్ అండ్ ఫ్లెక్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా రెప్లికేట్ చేశారు. అండ్ ఇందులో బాంబే తాలూకు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కానివ్వండి, ఓవరాల్ త్రూ అవుట్ ద మూవీ కానివ్వండి, పవన్ కళ్యాణ్ యొక్క కాస్ట్యూమ్స్ అయితే రియల్లీ టాప్ నచ్చుకున్నాయి. రెట్రో వైబ్ ఇచ్చాయి. ద కలర్ కాంబినేషన్, ద బూట్స్ అండ్ వాట్ నాట్, బెల్ట్, స్పెక్ట్స్, ఎవ్రీథింగ్ అయితే కేర్ఫుల్గా డిజైన్ చేశారు. సో ఇందులో మనకు కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్, దాని తాలూకు రెఫరెన్సెస్, దాంతోపాటు వచ్చిన బీజిఎం కూడా చాలా బాగుంటుంది, ఎంగేజింగ్గా ఉంటాయని చెప్పాలి. అండ్ వార్నింగ్ సీన్స్ అయితే బాగున్నాయి ఇంటర్వెల్లో. అండ్ ఈ మూవీకి కూడా మెయిన్గా చెప్పాలంటే ఇంటర్వెల్ పార్ట్ అండ్ ద క్లైమాక్స్ పోర్షన్ వాజ్ డిజైన్ వెరీ వెల్. అందరు ఫ్యాన్స్కి అయితే పండగనే చెప్పాలి. ఇందులో పవన్ కళ్యాణ్ గారి అగ్రెసివ్నెస్, ఆ కోపం, పోలీస్ స్టేషన్లో సీన్ ఉంటుంది, లిటరల్లీ మీకు భయపెట్టడం ఎలా ఉంటుందో ఒక కైండ్ ఆఫ్ గబ్బర్ సింగ్లో థిక్ ఉంటుంది, దానికి లెక్క ఉంటుంది అని చూస్తారా. మళ్ళీ మీరు ఆ థిక్ని ఇంటర్వెల్ సీన్లో చూస్తుంటారు. ఐ మీన్ ఆఫ్టర్ ఇంటర్వెల్లో ఒక పోలీస్ స్టేషన్లో ఒక వార్నింగ్ సీన్ ఉంటుంది, దాంట్లో అయితే చూస్తారు మీరు. ఇందులో వాషి ఓ వాషి అని చెప్పి ఒక డైలాగ్ అయితే ఉంటుంది, దాన్ని మీరు ఆడియో లాంచెస్లో ఎక్కడైతే వినే ఉంటారు. ప్రియాంక మోహన్ హ్యాస్ బీన్ డెలివర్డ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ and this is directed by Sujit. Do subscribe. Ashio que